బోలేటి రామ్ గారు ఉత్సాహంగా ఉన్నారు. మరి అంటే మీ టీడీపీ శ్రేణుల్లో ఉత్సాహం మీలో కూడా కనిపిస్తుంది. ఇక పోయి వైసీపీ కూడా వైఎస్ఆర్సీపీ కూడా మా టీడీపీ శ్రేణులనే మరి లెక్కలు వస్తున్నాయేమో. ఎస్ శ్రీనివాస్ గారు, మరి మీరేమంటారండి ఆయన రాక? నమస్తే ప్రసాద్ అన్న. నమస్తే. రామన్న, ఫస్ట్ రామన్న, చంద్రబాబు నాయుడు రాజకీయ పునాదులు ఎక్కడి నుంచి వచ్చాయన్న? ఏ పార్టీ నుంచి వచ్చాయి? కాంగ్రెస్ గవర్నమెంట్ నుంచే వచ్చాయి అదిలే అవి. మీరు ఆర్ల రామకృష్ణ గారు వచ్చారు పిల్ల కాంగ్రెస్ వృద్ధ కాంగ్రెస్ అని చెప్పి అంటున్నారు. ఇప్పుడు మీరు తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడుది కాదు, ఎన్టీ రామారావు గారిది. అది కాంగ్రెస్ గవర్నమెంట్ నుంచి పిల్లనిచ్చిన దాఖలాల్లో అంటే దాన్ని ఏమంటారంటే అనకూడదేమో, కానీ అడ్డగోలుగా దొడ్డిదారుల్లో పగ్గాలు చేజిక్కించుకున్నటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు. ఏది? తెలుగుదేశం గవర్నమెంట్ ఇవి. సో కాంగ్రెస్ నుంచి వచ్చిన వ్యక్తి అతను. నువ్వు మళ్ళీ వేరే వ్యక్తి ఏం కాదు, అతనే సొంతంగా పార్టీ పెట్టిన వ్యక్తి ఏం కాదు చంద్రబాబు నాయుడు గారు. సో ఎనీహో, ఇప్పుడు రామన్న ఒక మాట అన్నారు. ఏమన్నారు? ఇప్పుడు వీళ్ళు రేవంత్ రెడ్డి అయితేనేమి, కేసీఆర్ గారు అయితేనేమి అందరూ తెలుగుదేశంకి ఉన్నటువంటి మద్దతు. తెలుగుదేశం వాళ్ళే వీళ్ళందరూ లేదన్నప్పుడు. రేవంత్ రెడ్డి అనే వ్యక్తి ఆల్మోస్ట్ తెలుగుదేశం క్యాండిడేటే, ప్రత్యేకంగా అతను కాంగ్రెస్ అనేం లేదు. ఎందుకు తెలుగుదేశం అని పర్టికులర్ గా బల్ల గుద్ది చెప్తున్నానంటే, ఈరోజు ఇవాళ ఆంధ్రప్రదేశ్ కు చంద్రబాబు నాయుడు ఉన్న పలంగా రావడానికి కారణం వాళ్ళ శిష్యుడైన రేవంత్ రెడ్డి ఈ రోజు బెయిల్ మీద వచ్చి ఈ రోజు పాలన సాగిస్తున్నాడు, కాంగ్రెస్ లోకి వెళ్ళి పాలన సాగిస్తున్నాడు అంటే దానికి కారణం వాళ్ళ గురువు అయినటువంటి చంద్రబాబు నాయుడు గారే. సో తెలంగాణలో శిష్యుడు పాలన, ఆంధ్రప్రదేశ్ లో గురువుకి పాలన కావాలా అనే ప్రయత్నాలు జరుగుతున్నాయి. అధికారం ఎక్కడా రాదు. ప్రజలు ఏవి బ్రహ్మరథాలు పట్టి చాలా అయిపోయింది. ప్రజలకు గుడ్డి వాళ్ళు కాదు, ఇంకోటి ఎవరు ఆలోచించడం లేదు. ఇంకొక విషయం ఏంటంటే, ఉన్న పలంగా ఈ రోజు మనం రావడానికి, ఉన్న పలంగా ఈ రోజు ఉండడానికి కారణము అతను కాంగ్రెస్ నుంచి వచ్చి ఇక్కడ ఒలిపించేది ఏంది లేదు. వాళ్ళు ఒక గ్రూపులుగా వచ్చి ఒక్క కాంగ్రెస్ గవర్నమెంట్ తో, సెంట్రల్ లో కాంగ్రెస్ గవర్నమెంట్ తో ఒక మగాడిగా జగన్మోహన్ రెడ్డి వ్యతిరేకించి బయటకు వచ్చి ఓదార్పు యాత్ర కోసం అడ్డుగోలుకు వేస్తా ఉంటే, చనిపోయిన తన తండ్రి అయినటువంటి అదే స్వతహాగా తన తండ్రి అయినటువంటి చావుకి చచ్చిపోయినారని తెలిసినప్పుడు ఎంతో మంది ఆత్మ ఆ గుండెలు ఆగిపోవడానికి, ఆ గుండెలకు ఓదార్చడానికి పర్మిషన్ అడిగితే ఇవ్వలేని ప్రభుత్వము కాంగ్రెస్ గవర్నమెంట్ ఇది. ఆ కాంగ్రెస్ గవర్నమెంట్ ఎదిరించి ఓదార్పు యాత్ర చేయడం జరిగింది. ఓదార్పు యాత్రలో నుంచి వచ్చి ఒక్కళ్ళని ఎదిరించి ఈ రోజు సామాన్య ప్రజలందరూ కలిసి అభివృద్ధి దిశగా వెళ్లాలనే ఉద్దేశంతో, రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా తీసుకెళ్లాలనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డికి అత్యధిక మెజార్టీతో బ్రహ్మరథం బట్టి అధికారం ఇవ్వడం జరిగింది.